హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే ఏబీసీ జ్యూస్ తాగుతాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి నేను జ్యూస్ తీసుకున్న తర్వాత రైస్ అయితే కుక్ చేసాను. జ్యూస్ ప్రిపేర్ చేసే పని అయితే మా పాప చేస్తుంది రోజు కూడాని. మా వారైతే పొలం దగ్గరికి వెళ్ళి వచ్చారు. టీ అయితే పెట్టిచ్చేసి కర్రీ వచ్చేసరికి పీతలు వంకాయ ఇగురు వండుతున్నాను. ఈ పీతలైతే సెవ్లా పీతలు అంటారు. ఇక్కడైతే ఒక 5-6 వంకాయలు తీసుకున్నాను చిన్నవి. ఇవి కట్ చేసి వాటర్లో వేసాను. ఉల్లిపాయలు 2 మీడియం సైజు తీసుకుని కట్ చేసి, పచ్చిమిర్చిని కూడా కట్ చేసి బాండీలోకి ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఈ పీతలైతే చాలా గట్టిగా ఉన్నాయి, అలానే గుడ్డు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడైతే ఈ ఆయిల్లోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసి కాస్త ఫ్రై చేస్తున్నాను. కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. వేసి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేలా. నాన్ వెజ్ కర్రీ అనేసరికి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే వంకాయ ముక్కలు వేసి, వంకాయ ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి పీత ముక్కల్ని వేసి ఒకసారి కలిపి కర్రీ అంతా కలిసేటట్టుగా సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుతున్నాను. ఇక్కడ ఏమైందంటే ఫ్రెండ్స్, గుడ్డు సపరేట్గా తీస్తాం కదా, వేరే బాక్స్లో వేసి అది మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కర్రీ అంతా కూడా కలిసేటట్టుగా కలిపి లిడ్ క్లోజ్ చేసి ఉడికిస్తున్నాను. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా పీతలు అలానే వంకాయ ముక్కలు ఆవిరి మీద కుక్ అయిన తర్వాత ఆయిల్ బయటకు సపరేట్ అవుతుంది. ఇప్పుడైతే పసుపు, కారం వేసి ఒకసారి కలిపి సరిపడా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. పీతలు అనేసరికి పీతల పులుసు అంటారు, కానీ పీతలు ఇగురే టేస్ట్ బాగుంటుంది. మా అమ్మ అయితే ఇగురే చేస్తారు. మా అమ్మ, అక్క వాళ్ళు అందరం కూడా ఇగురే పెడతాం. పులుసు అయితే రైస్లో వేసుకుని తిన్నప్పుడు రైస్ వాటరీగా అనిపిస్తుంది. ఇగురు అయితే అలా ఉండదు. వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి మధ్యలో ఒకసారి కలిపి కర్రీ దగ్గరగా అవుతున్నప్పుడు మసాలా పౌడర్ అలానే గరం మసాలా వేసి కొత్తిమీర కూడా కట్ చేసి వేస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా కుదిరింది. మా వారైతే చాలా టేస్ట్ బాగుందన్నారు. హస్బెండ్ ఇలా కాంప్లిమెంట్ ఇస్తే ఆడవాళ్ళకి అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి, హ్యాపీ అయిపోతాం కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి భీమవరం స్టార్ట్ అయ్యాము. మా పాపకు డ్రెస్సులు తీసుకుందామనేసి క్రిస్మస్ పండుగ కోసం ట్రెండ్స్కి వెళ్ళాము. తనకైతే అక్కడ నచ్చకపోయేసరికి ఆకృతికి వెళ్ళాము. అక్కడ తనకు నచ్చిన డ్రెస్సులు తీసుకున్నాము. పిల్లలైతే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు వాళ్ళకి ఇష్టమైన బట్టలు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చితే మనకు నచ్చవు, మనకు నచ్చితే వాళ్ళకి నచ్చవు. ఇంకా ఇక్కడైతే డీమార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు అయితే తీసుకున్నాము.